మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, నా బంధువులకు, నా స్నేహితులకు, ఆత్మపూరులైన దైవజనులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుని కృపచేత దేవుడు ఆయన బలిష్టమైన హస్తపు నీడలో దాచి కాపాడి మరలా ఆయన సన్నిధిలో గడపటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 2వ వచనం. ఈ లేఖనాల్లో 2లో మీరు చూస్తే చూడండి, యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి గనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. ఎవరైనా ఈయనంటే యెహోషాపాతు. ఓ రోజు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును అడుగుతున్నాడు. ఏమని అంటే, నేను ప్రాంతానికి యుద్ధానికి వెళ్తున్నాను, నీవు నాతో వస్తావా అన్నాడు. ఈయనంటాడు, నీతో వస్తాను, నా జనమే నీ జనం, నా రథాలే నీ రథాలు అని అని ఆయనతో యుద్ధానికి బయలుదేరారు. ఆ సిరియా దేశాన్ని మీదకి వెళ్తే చూడండి, ఇశ్రాయేలు రాజు అన్నాడు, నిన్ను మారు వేషం వేసుకుని వస్తాను, నువ్వు ఉన్న పార్టీనే నీ వస్త్రాలతో నువ్వు రా అని సలహా ఇచ్చినప్పుడు యెహోషాపాతు తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది అని అంటే చూడండి, ఒక విలువైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు రాజు అనుకుని యెహోషాపాతుని శత్రువులు ముట్టడ వేశాడు. ఇశ్రాయేలు రాజు అనుకుని శత్రువులు ముట్టడ వేస్తే ఆ బంధకాలలో ఉన్న వ్యక్తి, శోధనలో ఉన్న వ్యక్తి, శ్రమల మధ్యలో ఉన్న వ్యక్తి యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించాడట. ప్రారంభిస్తే అక్కడ జరిగింది ఏంటి అంటే చూడండి, చాలా విలువైన మాట. మనం ఇక్కడ చూస్తే 2వ దినవృత్తాంతంలో 18 మీరు చూస్తే ఒక విలువైన మాట ఇక్కడ రాస్తాడు. ఏమని అంటే చూడండి, ఆయన అంటాడు 31 వచనం, యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చీటుకు అతను చుట్టుకునిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేస్తును, దేవుడు అతనికి వద్ద నుండి వారిని తొలగించెను. గమనించాను, ముట్టడు వేశారు, దొరికేశాడు. ఆ సమయంలో యెహోవాకు ప్రార్థిస్తున్నాడంట, యెహోవాకు మొరపెడుతున్నాడంట. అయితే దేవుడైన అన్యాయస్తుడైన దేవుడు కాదు, కానీ ఆ యెహోషాపాతు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి సహాయం చేశాడంట. సహాయం ఇచ్చేటి వలన ఏం జరిగింది అని అంటే ఆ శత్రువులు ఆయన వద్ద నుండి తొలగిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సోదరి సోదరుడా, మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకే ఆ వ్యక్తిని గురించి కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఏమని అంటే, ఎప్పుడైతే దొరికాడు ప్రవచనం మాట్లాడుతున్నారు, ఇదిగో నీవు భక్తిహీనులకు యెహోవా శత్రువులకు సహాయం చేస్తావు గనుక ఆయన కోపం నీ మీదకు రగులుకుంది అని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 3వ భాగాన్ని మనం చదివితే, అయితే దేశములో నుండి నీవు దేవస్తంభములను తీసివేసి యెహోవా యొద్ద విచారణ చేసేటకు నీవు మనసును నిలుపుకొనుచున్నావు కనుక నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. చూడండి, ఎప్పుడైతే గద్దించాడు, ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందో, ఎప్పుడైతే దేవుని కోపం రగులుకుందో, విని వెంటనే అతడు మనస్సు మార్చుకుని చూడండి, అతను యుద్ధనున్న ఆ విగ్రహారాధన, అతను యుద్ధనున్న చూడండి అన్య దేవతలను తీసివేసి ఇతడు యెహోషాపాతు దేవుని మీద మనస్సు నిలిపాడట. చూడండి, ఎప్పుడైతే దేవుని మీద మనస్సు నిలిపాడో దేవుడు అంటాడు, నీ యందు నాకు మంచి కార్యములు కనబడ్డాయి. ఆలోచించమని మనం చూస్తున్నాం. ఈయన మంచుడా అంటే కాదే, మరి శత్రువులకు సహాయం చేసేవాడే
అటువంటి వ్యక్తికి దేవుడు అంటాడు, నీ యందు నిన్ను చూడగా మంచి కార్యములు కనబడినవి. అంటే మంచి కార్యములు కనబడటానికి గల కారణం ఏంటి అంటే, మీరు ఇక్కడ చూస్తే, ఒకటి, మనస్సు దేవుని వైపు తిప్పాడు. రెండవది, అతని యుద్ధ ఉన్న అన్య దేవతలను తీసివేశాడు. యెహోవా యుద్ధ విచారణ చేయటం ప్రారంభించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు, తగ్గించుకోవడం ప్రారంభించాడు. లోబడే స్వభావం కలిగిన వాడు కనుక యెహోషాపాతుని దేవుడు ఏం చేశాడంటే అంటాడు, నీ యందు నాకు మంచి కార్యములు కనబడినవి. నా చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖనం మీద మీరు మనసు పెడితే, దేవుణ్ణి నమ్మిన మన జీవితంలో దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మనలో ఏదైనా మంచి ఉందా అనేది మీరు ఆలోచించుకోమని నేను మనవి చేస్తున్నాను. ఆలోచించమని మనవి చేస్తున్నాను. యెహోవా యేసు ప్రభు, యేసు క్రీస్తు ఆ వ్యక్తిని చూడగా అతనిలో మంచి కార్యములు దేవుడికి కనబడ్డాయంట. మరి నిన్ను చూస్తే, ఆయన నీ మీద దృష్టి నిలిపితే, ఆయన కనులు నీ మీద ఉంటే ఆలోచించండి, నీకు నీ దగ్గర ఆయన చూసినప్పుడు ఏయన్నా మంచి కార్యాలు ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నడూ ఎడబాయిసేవాడు కాడు అనే విషయం దైవ సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. యెహోషాపాతుని దేవుడు బహుగా దీవించాడు. యెహోషాపాతుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. పేరు ప్రతిష్టలు, ఘనత, మహిమ, ప్రభావాలు దేవుడిగా అతనికి ఇచ్చాడు. కారణం ఏంటంటే మంచి మనస్సు. దేవుని వైపు తిప్పాడు మనస్సుని. ఆలోచించమని మనం చూస్తున్నాం. మనం ఎవరి వైపు తిప్పాలి? ఎవరి వైపు తిప్పితే మనకు మేలుకరం? ఎవరి వైపు తిప్పితే మనకి క్షేమాభివృద్ధి? మన మనస్సు ఎవరి వైపు తిప్పాలి? ఆలోచించమని మనం చూస్తున్నాం. మీరు యోబు గ్రంథంలోకి మీరు వెలిసి ఆయన అంటాడు, నీ మనస్సును తిన్నంగా ఆయన వైపు నిలపాలి. మరి ఎవరి వైపు నిలుపుతున్నాం మనం? ఆలోచించండి. లేఖనం అంటుంది, యోబు గ్రంథంలో అంటాడు, నీ మనస్సు ఆయన వైపు తిన్నంగా నిలపాలి. నిలిపినప్పుడు చూడండి, నీ చేతులు ఆయన వైపు చాపాలి. మనస్సు నిలపాలి, చేతులు ఆయన వైపు చాపాలి అని ఈ లేఖనాలు మనం చూస్తాం. యెహోషాపాతులో 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన అంటాడు 2వ దినవృత్తాంతంలో 19:4 భాగం, అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెర్షాబు నుండి ఎఫ్రాయిము మన్యం వరకు అన్యజనుల మధ్య సంచరించి వారి పితరుల దేవుడైన యెహోవా వైపు అనేకులను తిప్పిడి అని ఆలోచించమని మనం చూస్తున్నాం. ఇతడు చేస్తున్న పని ఏంటి అంటే, ఇతడు అనేకులను దేవుని వైపు తిప్పగలిగిన వాడు, అనేకులను దేవుని వైపు మళ్లించగలిగిన వాడు. గమనించమని మనం చూస్తున్నాం. దేవుని వైపు తిప్పినట్లుగా మనం చూస్తాం. ఎవరి వైపు మనము తిప్పాలి? ఇది ఒక దేవుని సేవకుడు పనే కాదు. రక్షించబడిన మనమందరము కూడా, రక్షించబడిన మన జీవితంలో మనము దేవుని వైపు తిప్పేవారిగా మనం ఉండాలి. దేవుని వైపు అనేకులు, కొందరినైనా యాకోబు పత్రికలో రాస్తాడు, కొందరిన అగ్నిలో నుంచి లాగేవారిగా మనం ఉండాలంట. ఆలోచించమని మనం చూస్తుంది. అగ్నిలో లాగేవారిగా మనం ఉండాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఒక సేవకుడే కాదు, ఒక ప్రవక్తే కాదు, దేవుని వైపు తిప్పగలిగిన బాధ్యత, రెస్పాన్సిబుల్ దేవుడు నీకు ఇచ్చాడనే విషయం మీరు మర్చిపోవద్దు అని కూడా నేను మనవి చూస్తున్నాను. మరి నువ్వెంతమందిని దేవుని వైపు తిప్పగలుగుతున్నావు? ఆలోచించమని మనవి చూస్తున్నాను. ఇజ్రాయేలులు తీసుకుని వచ్చి సీనాయి పర్వతం దగ్గర పెట్టి, ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన మోషే 40 రాత్రులు 40 పగలు ఉండిపోయిన తర్వాత ఆ కొండ దిగి వస్తూ ఉంటాయి. చూడండి, అతనికి సంగీత ధ్వని వినబడుతుంది. ఆ పలకలు తీసుకుని వస్తున్న ఆ వ్యక్తికి సంగీత ధ్వని వినబడుతూ ఉంటాయి. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఏంటయ్యా అంటే, అక్కడ ఒక దూడని చేసుకుని వారు ఒక ప్రతిమ చేసుకుని అక్కడ ఆరాధిస్తున్నట్లు మనం చూస్తున్నాం, అక్కడ డ్యాన్సులు వేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అటువంటి కోపం వచ్చిన ఆయన అంటాడు, యెహోవా పక్షమున నిలిచి ఉన్నవారులారా రండి అని పిలిచాడు. ఎప్పుడైతే పిలిచాడో ఒక గోత్రం మాత్రమే వచ్చినట్లు మనం చూస్తాం. గమనించండి, వాళ్ళతో చెప్తున్నాడు, మీ కత్తెలు తీసుకుని మీరు ఇదిగో మీకు కలబడిన సహోదరులే కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మొక్కలుగా మీరు నరకాలి. గమనించమని మనం చూస్తున్నాం.
కత్తి తీసుకున్నవాడు ఏం చేయాలంటే అనేకులను నరకాలి. అది బైబిల్ అంటుంది. నీ వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం, అది ఏటైనా మూలుగులను ఎముకలను విభజించి డివైడ్ చేస్తుందని మనం చూస్తాం. అంటే ఆ ప్రియమైన సోదరుడా, రక్షించబడిన మన జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ రెస్పాన్సిబుల్ ఒక్కరినైనా దేవునిలోంచి నీవు నడిపిస్తున్నావా దేవునికి అనేది ఈ రాత్రి మీరు మనసు పెట్టుకోమని దైవసేవకుడుగా నేను మనవి చూస్తున్నాను. అందుకే దేవుడు నీ భుజాల మీద, నా భుజాల మీద ఆయన మనకి ఒక భారాన్ని పెట్టాడు. ఏంటి అంటే అనేకులను మనం తిప్పేవారిగా మనం ఉండాలి, అనేకులను దేవుని వైపు మళ్లించే వారిగా మనం ఉండాలి. బెర్షాబా మొదలుకొని చూడండి, ఎప్రమ మన్యం వరకు ఈ వ్యక్తి అనేకులను దేవుని వైపు తిప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆశించేది ఏంటి అంటే నీ అందాన్ని, నీ ఆస్తిని, నీ సౌందర్యాన్ని కాదు, కానీ దేవుడు కోరుకునేది ఒక్క వ్యక్తినైనా మనము పాపంలోంచి బయటికి లాగాలనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా నేను మనం చూస్తున్నాను. నేను గొప్పవాడిని కాదు, కానీ నేను పేదవాడిని. అటువంటి నా జీవితంలో నేను అనేకులను ప్రభు వైపు ఇంచుమించు 8,000 మంది పైనే ప్రభువులోకి నడిపించగలిగిన గొప్ప ఘనత, అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియులారా, నేనేదో గొప్పవాడినని, ఏదో నేను పేరు ప్రతిష్టలు కలిగినోడని కాదు, కానీ పేదవాడిని. అటువంటి నేను ప్రభువును ఎన్నుకుని, నా ప్రభు నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను ప్రభువులు ఈ రోజుకి ఇంచుమించు 8,000 మంది పై సంఖ్యలోనే నేను అనేకులను దేవుని వైపు తిప్పగలిగిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఈ రాత్రి మీకెందుకు ఈ మాటలు మీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏమి చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆ వాక్యాన్ని నాకు చూపించాడు. ఆ వాక్యంలో మనము చూడగలిగితే ఒక శ్రేష్టమైన మాట మీకు బయలుపరుస్తున్నాడు. అతడు అనేకులను దేవుని వైపు తిప్పాడు. గమనించమని మనం చూస్తున్నాను. ఈ రాత్రి మరి నీవు కూడా దేవుని వైపు తిప్పగలుగుతున్నావా అనేది కూడా మీరు ఆలోచించుకోమని కూడా నేను మనవి చూస్తున్నాను. చూడండి, మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు మరొక విషయం కూడా. చూడండి, 5వ వచనంలో మీరు చూస్తే, మరియు అతడు ఆ పట్టణంలో అనగా దేశమందు యూదా వారిని రుజువులను పట్టణములన్నిటిలోని న్యాయాధిపతులు నిర్మించి వారికి ఇలాగా ఆజ్ఞాపించెను. గమనించండి, వారికంట న్యాయాధిపతులు నియమించాడంట, వారికి అధికారులను నియమించాడంట. మీరు ఇలా నడుచుకోవాలి, న్యాయంగా జీవించాలి, యథార్థముగా జీవించాలి. మీరు న్యాయం చేయటంలో, నీ తీర్పు తీర్చడంలో మీరు అన్యాయం తీర్పు తీర్చకూడదు అని చెప్పి కొంతమందిని ఏర్పరిచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మనకి మీరు గమనించుకోమని కూడా నేను మనవి చేస్తున్నాను. మరొక విషయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక విలువైన మాటను మరొకటి మీరు జ్ఞాపకం చేస్తాం. 9వ వచనంలో మీరు చూడగలిగితే వారికి ఇలా ఆజ్ఞాపించారు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించవలెను. చూడండి, ముచ్చటగా 3వ మాట మనం చూడగలిగితే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా జీవించాలి, మీరు ఎలా నడుచుకోవాలి అనేది ఇక్కడ రాస్తూ ఉంటాడు. యథార్థముతోను, చూడండి, నమ్మకముతోను, మంచి ప్రవర్తన కలిగి మీరు బ్రతకాలని అక్కడ లేఖనంలో మనం చూస్తాం. అందుకే దేవుడు అతనిని మంచితనమును, చూడండి, మంచి కష్టాల మధ్యలో ఉన్నాడు, మంచి ప్రాణ భయములో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు విడుదల చేసి మరలా తీసుకుని యెరూషలేము తీసుకుని వచ్చాడు. యెరూషలేము తీసుకువచ్చిన ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను చూసినప్పుడు నీలో నాకు మంచి కనబడింది. ఆలోచించమని మనవి చూస్తున్నారు. నేను నిన్ను చూసినప్పుడు నీవు నాకు మంచి క్రియలు కనబడినవి కనుకే అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రియమైన సోదరుడా, దైవసేవకుడుగా దండం పెట్టి నేను మనవి చూస్తున్నాను. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఎప్పుడు ముగించబడుతుందో మనకి తెలియని పరిస్థితి. మన కూడా ఎప్పుడు ముగించబడుతుందో మనం తెలియని బ్రతుకులో మనం జీవిస్తున్నాము కనుక దేవుడు నిన్ను చూసినప్పుడు నీవెలా ఉండాలి ప్రభు కంటే నీలో మంచి కార్యాలు దేవుడు చూడాలి. ఆలోచించమని మనం చూస్తున్నాం. ఇంతగా ఆయన మంచి కార్యాలు ఏం చేశాడు అని అంటే, ఒకటి, మనసు దేవుని వైపు తిప్పాడు. రెండవది, అనేకులను వారు దేవుని వైపు నడిపించగలిగాడు. మూడవదిగా ముచ్చటగా మనం చూస్తే, వాళ్ళని ఇలా మీరు బ్రతకాలి, న్యాయముగా జీవించాలి, యథార్థముగా జీవించాలి, నీతి ప్రవక్తను కలిగి బ్రతకాలి అని చెప్పి హెచ్చరిక చేసినట్లు మనం చూస్తున్నాం. మీరు కూడా అలా జీవించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన రాకడ వరకు మిమ్మలను ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, నీ కొందనాలు ఆయన. ఇదిగో నాయన, ఈ లేఖనాలు ఆయన కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం. ఎందరైతే నీ వాక్యం వింటున్నారు వారందరినీ మీరు దీవించు ఆయన. నీ రాకడ కాయత్యపరచండి.
ఆయన యెహోషాపాతు వలె మంచి మనస్సు కలిగి జీవించడానికి సహాయం ఇచ్చి వారికి ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను, సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.